సలీం కాయకున్నాయా? నాకే రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. టీకే? ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికి ఇప్పుడు నీలా ఉండదా? పాపం మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్వు ఇప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను, నాకీ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకలేని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు, దానితో ఉంటావు నాకే ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డియా, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ల హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి. ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? ఆ తర్వాత ఓ రోజు నేను నీరసంగా ఉండడం, వాంతులు రావడం చూసి సలీం డాక్టర్ని తీసుకొచ్చాడు. సలీం ఆగు. సలీం తను గర్భవతి. సుశీల, ఆ పట్ట దగ్గర వ్యవహారం నాకు ఏం బాగుండలేదు. దాన్ని ఎలాగైనా వదిలించుకో. ఏం చేయను? పోగొట్టుకో. నీ బిడ్డ సలీం. బిడ్డ వద్దు, మొద్దు వద్దు, మళ్ళీ మార్. సలీం, నువ్వేనా మాట్లాడుతుంది? ఏ సబ్ నాకి నచ్చావు. ఠీకే? సలీం, నువ్వు తండ్రి కాబోతున్నావు. తాలి కట్టి తలంబరాలు పోసారా తండ్రిని కావడానికి? తాళి కట్టనవసరం లేదు, తలంబరాలు పోయిన అవసరం లేదు. నీ రక్తంలోంచి రవ్వంత బిందువు చాలు నువ్వు తండ్రి కావడానికి. ఈ పొట్టులో ఉన్నది నీ ప్రతిరూపం సలీం. చూడదే, నాకీ కావాల్సింది నీ అందం, నీ శరీరం, అది కాదు. నా అందం శరీరం కోసమే ఇన్ని రోజులు నాతో ఉన్నాడా? కోపం వచ్చింది, తిడదామనుకున్నా. తన మీద ప్రేమ అడ్డొచ్చి ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను. ప్రేమ కోసం సలీంతో వచ్చేశాను. కానీ అతను చెప్పినట్లు చేయడం అంటే నాలో భయం మొదలైంది. ఆ శాడీ ఇప్పి శాడీ కట్టుకో. సలీం, నేను కట్టుకున్నది మీ అమ్మ చీర.
बोला शेखर जा खाना रखो तरीका जाओ जल्दी చేమేలే అక్కడికన్నా వెళ్ళి ఉందామనుకుంటున్నా. నీతో 7 అడుగులు నడవకపోయినా నీ కాళ్ళ దగ్గర చిన్న చోటు దొరికితే చాలు ఉండిపోదామని వచ్చాను. ఆ రోజు మావి చెప్పినా నమ్మలేదు, ముంతాజ్ చెప్పినా నమ్మలేదు. అందుకు ఇదే నన్ను నాకిచ్చే బహుమతి. వెళ్ళకుండా ఉండాలి అంటే నేను చెప్పింది సమజే. ప్రేమించిన వాడు దక్కకు దూరం అయిపోతాడని, కడుపులో ఉన్న బిడ్డను చంపుకునే దాన్ని కాదు. ఎందుకని? సలీం, నేను ఆడదాన్ని, అందరిలాంటి ఆడదాన్ని. నేను చెప్పించాయి. నేను ఈ పని చేయను. तुम नहीं निकालते? नहीं निकालते? निकालो, निकाल दो. मैं मार दूं. కాకు భయ్యా, మాలూమ్ నయ్యే సమీర్, కానీ వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. ఆమెని ఒంటరిగా వదిలి నక్కో. సలీం భయ్యా, మేరా బాత్ సునో. నయ్యే సమీర్, నాకు ఉండాలనిపించడం లేదు. హిందువుల పిల్ల కదా, నన్ను సమ్మతి చేసుకుంటుందిలే అనుకున్నా. షాదీ గిది లేకపోయినా ఉండిపోదాం అనుకున్నా. సలీం భయ్, ఆడవాళ్ళంత తొందర అర్థం గారు భయ్యా. అది హిందూ అయినా ముస్లిం అయినా ఆడవాళ్ళ ఆలోచన ఒకేలా ఉంటుంది. సమీర్, ఏ సబ్ మేరా కు జాంతా నై, ఠీక్ హై? నాకు ఈ మాట విన్నవా? ఈ మెత్తని శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల? పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనందన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం. मैं जाता हूं. నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువెక్కిన గుండెతో ఏ ఆడది చేయలేని పని చేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అదెంత అబద్ధమేనా? నువ్వు ముంతాజ్తో ఉన్నన్ని రోజులు
నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితానికి సరిపడా ఆనందాన్ని ఇచ్చావు. నీ కౌగిల్లో తేలాను, మునిగాను. సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ? ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ? సలీం, ఆగు. కనిపించేదంతా అబద్ధమని నమ్మాను. కనపడ్డదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. సలీం, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించానన్నావు. నేను లేకుండా ఉండలేనన్నావు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను సలీం. సంసారాన్ని, మావయ్యని, ఇంటిని వదిలేసి వచ్చాను. నా మీద కొంచెం కూడా కనికరం లేదా? నేనెంత గోల పెట్టినా, ఎంత ఏడ్చినా ఒక్క మాట మాట్లాడక నా వైపు కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో అర్ధరాత్రి. సువర్ణ సువర్ణ రా సువర్ణ, ఓ సువర్ణ సువర్ణ రా సువర్ణ. ప్రేమంటే తనేమిచ్చాడు అని లెక్క చూడడం కాదు, నేనేం చేయగలను అది చేయడం. అందుకే సలీం ఆనందంలోనే నా సంతోషాన్ని వెతుక్కున్నాను.